అంటే మొట్టమొదటిసారి చిదంబరం వెళ్ళిన వాళ్ళు తెల్లబోతారు, కొంతమంది అబద్ధాలు ఆడతారు కూడా. నేను ఉన్నమాట చెప్తున్నాను మీతో. ఎందుకో తెలుసా, చిదంబరం వెడితే ఓ తెర వేసి ఉంటుంది, ఏదో మారేడు దళాలతో పూజ. వెళ్ళి అక్కడ నించున్నారనుకోండి, పూజ మొదలవుతోంది, గంట కొడతారు, తెర తీస్తారు. లోపల ఓ గోడ ఉంటుంది, దాని మీద పూజ చేస్తారు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపదాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పూజ అయిపోతుంది, తెర వేస్తారు. వెళ్ళండి అంటారు. రే నీకు ఏమైనా కనపడిందిరా అందులో, ఏంటిరా ఎక్కడ చేశారా పూజ అని అడిగారు అనుకోండి, ఒక్కొక్క గడుసువాడు అంటాడు, అదేంటిరా కనపడలేదు, శివలే నల్లగా ఉంది, గోడుగా కనపడలా నీకు, అయ్యో భలేవాడివే అంటాడు. పైగా ఇంకా వెక్కిరించాలనుకోండి, అది పుణ్యాత్ములకే కనపడుతుందా అంటాడు. వీడు పాపం చాలా నొచ్చుకుంటాడు. అసలు అక్కడ ఏమీ ఉండదు, అది విచిత్రం. అందుకే చిదంబర రహస్యం అంటారు. చిదంబర రహస్యం అన్న మాట ఎందుకు వచ్చిందంటే అక్కడ అసలు అక్కడ ఏమీ లేదు. ఏమీ లేదంటే అన్నీ అందులో ఉన్నాయి తప్ప అది ఒక దాంట్లో ఉందని ఎలా చూపిస్తారు మీరు? గది అందులో ఉంది, గోడ అందులో ఉంది, గుడి అందులో ఉంది, మనం అందులో ఉన్నాం, సమస్తం అందులో ఉంది తప్ప అది ఎందులోనూ ఉందని చెప్పి పరిమితం చేయడం కుదరదు. అది పరమేశ్వరుడు కనుక. కాబట్టి అక్కడ గోడను చూపించి అదే పరమేశ్వరుడు పూజ చేస్తారు. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి తప్ప అది బయట చూస్తే కుదరదు. అందుకని రహస్యం. అది అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది, చెప్తే తెలిసేది కాదు కాబట్టి, చూడగానే అర్థం అవుతుంది కాబట్టి చిదంబర రహస్యం రా అంటుంటారు. చూడగానే ఎవరికైనా ఏమైనా అర్థం అవ్వలేదనుకోండి, అది ఏంటంటే నాకు సరిగ్గా తెలియట్లేదు, అదో చిదంబర రహస్యం అంటే ఏమిటంటే అసలు భగవంతుణ్ణి తెలుసుకో అని అన్యాపదేశంగా చెప్పడం. చిదంబర రహస్యం నీకు తెలిస్తే అసలు జీవితంలో రహస్యం లేదు ఇంకా.